80% పర్చేజ్ చేసామా లేదా? పైన ఏం చెప్తుంటే చెప్పండి. పక్కన కూర్చున్న సివిల్ శాఖ 90% కొనుగోలు చేసేసామని అతను అంటాడు. కలెక్టర్ ఏమో ముందు రోజేమో కలెక్టర్ ఏమో 67% అంటాడు. అసలు మీ అబద్ధాలకు పోయే కాలం రాదా అని అడుగుతున్నాను నేను. ఏం అబద్ధాలు? ఎవరిని మోసం చేస్తున్నారు అంటే లోకం చూడదనుకుంటారు ఇవన్నీ. అంటే అచ్చెన్నాయుడు ఏం చెప్తాడు? వ్యవసాయ శాఖ మంత్రి 6,50,000 టన్నులు బాగా పంట పండేసినది, దాంట్లో 80% కొనుగోలు చేసిన అంటాడు. అంటే అంత 5 లక్షల చిల్లర కొనుగోలు చేసేసానంటాడు. జిల్లా కలెక్టర్ 7వ తారీఖు ఏం చెప్తాడు? 2 లక్షల చిల్లర కొనుగోలు చేశామని అతను చెప్తాడు. ఆ పక్కన కూర్చున్నాడు తెల్ల బట్టలు వేసుకున్న అతను ఏం చెప్తాడు? 90% కొన్నానంటాడు. అంటే 6,50,000 90% ఎంత? అంటే 6 లక్షలు కొనేసామనే కదా. 8వ తారీఖు ఫైనాన్స్ కాంకరెన్స్ లేకుండా, అంటే మామూలుగా మామిడికాయ రైతులకి సబ్సిడీలు ఇవ్వాలంటే కనుక డబ్బులు ఇవ్వాలంటే ఫైల్ ఎక్కడ జనరేట్ అవ్వాలి? అయితే మార్కెటింగ్ శాఖ లేదా హార్టికల్చర్ శాఖ, ఈ రెండు వ్యవసాయ శాఖ మంత్రి దగ్గర ఉన్నాయని నేను అనుకుంటున్నాను. ఏమండి ఎక్కడ ఉన్నాయి విలేకర్ గారు? ఈ 3 అంటే మార్కెటింగ్, వ్యవసాయం, హార్టికల్చర్ 3 అచ్చెన్నాయుడు దగ్గర ఉన్నాయా? నాకు తెలిసి 3 అతని దగ్గర ఉన్నాయి అనుకుంటున్నాను. ఫైల్ అక్కడ జనరేట్ అవ్వాలి కదా. ఫైల్ ఏం చేయాలి? అక్కడ జనరేట్ అయ్యి అక్కడి నుంచి ఫైనాన్స్కి వెళ్ళి ఫైనాన్స్ కాన్ఫరెన్స్ తీసుకుని మళ్ళీ త్రూ వ్యవసాయ శాఖ మంత్రి చీఫ్ సెక్రటరీకి వెళ్ళి, లేదా ప్రిన్సిపల్ సెక్రటరీ వ్యవసాయ శాఖకు వచ్చి అక్కడి నుంచి చీఫ్ సెక్రటరీకి వెళ్ళి చీఫ్ సెక్రటరీ నుంచి క్యాబినెట్కి వెళ్ళాలి, త్రూ సీఎం క్యాబినెట్కి వెళ్ళాలి. క్యాబినెట్లో మేము 260 కోట్లు ఇచ్చేస్తున్నామని చెప్పి తీర్మానం చేయాలి. అక్కడి నుంచి మళ్ళీ జియో రిలీజ్ అవ్వాలి. జియో రిలీజ్ అయ్యి ఫైనాన్స్కి వెళ్ళాలి, బీఆర్ఓ రిలీజ్ అవ్వాలి. అంటే 4 రూపాయలు ఇచ్చేస్తున్నాం అనేది మోసమా కాదా అని అడుగుతున్నా. ఫైనాన్స్ ఈరోజు మీరు క్యాబినెట్ తీర్మానం ఎక్కడుంది అని అడుగుతున్నా. జియో అయిందా? బీఆర్ఓ ఇచ్చారా? డబ్బు రిలీజ్ చేశారా? ఏ రైతు అకౌంట్లో ఉన్నా 4 పైసలన్నా జమ అయినాయా అని అడుగుతున్నా. మోసం దగా కాదా? దగా కాదా అని అడుగుతున్నాను. తోతాపూరి రైతులు చంద్రబాబు నాయుడు గారేమో జూను ఎప్పుడో ఫ్యాక్టరీలో వాళ్ళందరినీ పిలిచి ఆయన కుప్పం వెళ్ళాడు. కుప్పం వెళ్తే మొత్తం అందరూ ఎగేశారు. ఎందుకని? ఈ కుప్పం చుట్టుపక్కల, అంటే కుప్పం తక్కువ, కుప్పం ప్రాంతం పక్కన ఉన్నటువంటి నియోజకవర్గాల్లో, ఈ బంగారుపాలెం పరిసర ప్రాంతాల్లో, చిత్తూరులో పెద్ద మార్కెట్లు, బాగా పెద్ద మార్కెట్లు 2 మార్కెట్, దామల చెరువు మార్కెట్, మ్యాంగో మార్కెట్, తర్వాత బంగారుపాలెం మార్కెట్, బాగా పెద్ద మార్కెట్లు. బంగారుపాలెం అనేది బాగా పెద్ద మార్కెట్ తోతాపూరికి. వాళ్ళ జ్యూస్ ఫ్యాక్టరీలన్నీ రైతాంగం అంతా కూడా, ఈ మామిడికాయ రైతాంగం అంతా కూడా ఎక్కువ మీ పార్టీ సానుభూతి పరులే ఉన్నారు. ఇప్పుడు జగన్ గారు వెళ్ళితే వల్ల ఎవరికి లాభం? మీకు ఓటేసినోడికి లాభం. కానీ మేము అది చూడాల. రైతును రైతుగానే చూసాం. మాకు సానుభూతి పరులు కూడా ఉన్నారు, లేరా అంట్లా. అయితే మెజారిటీ మీ సానుభూతి పరులే ఉన్నారని చెప్తున్నారు. నేను చెప్పట్లా, మీ ఈనాడు వాళ్ళే చెప్తున్నారు. ఇదైతే ఫ్యాక్టరీలన్నీ ఎవరి దగ్గర ఉన్నాయి? చిత్తూరు జిల్లాలో జ్యూస్ ఫ్యాక్టరీలన్నీ ఎవరి దగ్గర ఉన్నాయి? అన్నీ మన చుట్టాలే కదా. మొత్తం 99% మన చుట్టాలే కదా ఫ్యాక్టరీలన్నీ మన చుట్టాలే. కాయ పండించేవాడు మనవాళ్ళే. రేటు రాదు ఇస్తున్నామని అబద్ధాలు. ఎందుకంటే 75 ఏళ్ల వయసు ఉన్న చంద్రబాబు నాయుడు గారు 45 ఏళ్ల పైబడి మీకున్న వయసు రాజకీయ అనుభవం ఉంది కదా. ఇంత పచ్చి దగాగా, ఇంత పచ్చి మోసం చేయించా అని అడుగుతున్నాను. మీరేం చెప్తున్నారండి? మామిడికాయ రైతులకి 8 రూపాయలు
ఫ్యాక్టరీ వాడు ఇస్తున్నాడు, నేను 4 రూపాయలు ఇస్తున్నా అని చెప్పి మీరు మాట్లాడారు. నారా చంద్రబాబు నాయుడు గారిని లేదా వ్యవసాయ శాఖ మంత్రిని లేదా అంటే జగన్ గారిని తిడతమే పనిగా ఉన్నటువంటి వ్యవసాయం అంటే వ్యవసాయం గురించి రైతు గురించి పట్టుకోకుండా జగన్ గారి గురించే పట్టించుకునేటువంటి ఈ రాష్ట్ర విచిత్ర వ్యవసాయ శాఖ మంత్రిని, అట్లాగే సీజ్ ద షిప్ మంత్రి ఒక ఆయన ఉన్నాడు, ఆయన్ని కానీ జగన్ గారిని తిడతాకు వచ్చేవాళ్ళ గురించి చెప్తున్నాను. అట్లాగే రెవెన్యూ శాఖ మంత్రి రెవెన్యూ విషయాలు తప్పితే జగన్ గారి విషయాలు మాత్రమే మాట్లాడేటువంటి ఈ రాష్ట్ర రెవెన్యూ